నమస్కారం. కమ్మర్పల్లి విలేజ్లో నేను ఉప సర్పంచ్గా మాట్లాడుతున్నాను. ఏదైతే లినో ప్రాబ్లం వల్ల నీటి ఎద్దడి చాలా ఉంది. దానిలో భాగంగా కలెక్టర్ గారు కూడా పైనుంచి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే నీటిని వృధాగా వేస్ట్గా వినియోగిస్తారో వారికి కఠిన చర్యలు మాత్రం తప్పక ఉంటాయి. అదేవిధంగా ఫైన్స్ కూడా వేయడం కూడా జరుగుతుంది. అంటే ఫైన్ అంటే ఏదో 100 రూపాయలు 200 కాదండి, మినిమం 5000 వరకు కూడా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నడుస్తుంది. మా జీపీ ద్వారా కూడా మేము అనుకున్న మట్టుకు మాత్రం ఫైన్లు మాత్రం ఉంటాయి. దీన్ని ప్రజలు, కమ్మర్పల్లి ప్రజలు ప్రత్యేకంగా దీన్ని గమనించాలి. ఎందుకంటే ఇంటి వ్యవస్థలో వాటర్ని ఎక్కువ వృధా చేయడం వల్ల భూగర్భ జలాలు ఇప్పటికే అడగంటిపోయినాయి. మీరు ప్రజలందరూ గమనించి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నీటిని సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ నీటి ఎద్దడి ఇప్పుడు రానున్నది ఇంకా 2 నెలల లోపల మాత్రం ఘోరమైన పరిస్థితికి వస్తుంది. ప్రజలు దీన్ని గమనించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే గత ఇంతకుముందు కూడా ఒక 6 years బ్యాక్ మనం నీటి ఎద్దడి ఎంత ఉందో చూసినాం. అప్పుడు ట్యాంకర్లతో కూడా మనము సప్లై చేయడం కూడా జరిగింది. అసలు పరిస్థితి రావద్దంటే మీరు నీటిని వృధా చేయకండి అని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలు అందరూ, కమ్మర్పల్లి గ్రామ ప్రజలందరూ నీటిని వృధా చేయొద్దని మేము, మా సర్పంచ్ గారు, మేము, మా పాలక వర్గం అందరం కూడా కోరుకుంటున్నాము.